చెప్తారా శంకరి నీ సంగతి. అక్కడున్నారా అంటే నిచ్చెనకి కూర్చుంటావు. నువ్వు నాకు దొరకకపోతావా అని సంగతి చెప్పకపోతున్నా. నువ్వు జత్తా అంటే కంట్లో ఏది పెట్టి మరీ చూస్తారా? ఈ బొత్త చల్లగుండా ఊళ్ళో చెత్త విరిగినట్టే పెరుగుతుంది. నడితే బొత్త తగ్గుతుంది అంటారు. నేను ఊరంతా కల తిరుగుతా, కళ్యా మాకంతా కూడా జరుగుతలేదు. ఇది ఎట్లా తగ్గుతుందో, ఏం చేస్తే తగ్గుతుందో. అరే శ్రీకాంత్ ఎడిపోతున్నావురా? ఇంటికి పోతాను రా. ఎవరింటికి? మీ అత్తగారింటికి. మీ ఇంటికే తీరా పోతే పోతూ కానీ నిన్న ఒక ముచ్చట అడుగుతావని అనుకుంటావారా? అనుకుంటారా? నేను అడిగేది నువ్వు ఎట్లా అనుకుంటావురా? మరి ఏం చెప్పక ముందుకే నన్ను ఎట్లా అడిగినవరా నువ్వు? అన్ని పేయి చిట్ట పెట్టే మాట్లాడతావు. ఏదో చెప్పరాదు. ఏం లేదురా, ఒక 2,000 రూపాయలు ఉంటేరా నీకు మళ్ళీ 4-5 రోజులు ఇస్తా కానీ. అలా అన్నయ్య అల్లునికి లేక ఉపవాసం పట్టినట అత్త వచ్చి ఉడుకు పువ్వు అడిగిందట. నా దగ్గర ఎక్కడిరా నీకు ఇయ్య? నీకు అయ్యో ఇయ్య రాదురా, నీ సొమ్మే ఉంచుకొని కానీ ఎవరికైనా అమ్ముడు అయినా మంచిదే, నీ బాగి తీరుతా. రూపాయలు అడిగే వరకే కోపాల తేంద్ర ఒక్కొక్కనికి. లేని దగ్గర నుంచి తెచ్చియాలరా? నేనేమన్నా నమ్ముడు పోయి తెచ్చియన్నారా? నా దగ్గర లేవురా అంటే ఇంటలేవు. ఇయ్యలా కాకపోయినా రేపటిలో ఉన్న వరకన్నా ఇయ్యరా, జర పుణ్యం ఉంటుంది. ఊళ్ళు అడిగితే ఎవరు ఉట్టనిత్తలేరురా పైసలు. ఆలోచించకురా, అక్కరున్నది రజ్జరంత తీరా సచ్చి నీ కడుపున ఉడతా. రేపటి ఎల్లుండి వరకు అయితే ఊతా తీరా, ఇప్పుడైతే నా దగ్గర లేవు. అబ్బా ఆ మాట చాలరా, నీకెప్పుడన్నా మా ఆసర అవుతుంది. సరే మా చూస్తా కానీ నువ్వైతే నా తలకైది నాకు. 2-3 రోజుల సంది ఫోన్ చేస్తలేదు. ఏమైంది దీనికి? హలో అమ్మా. ఏందే బుజ్జి? ఏంది అమ్మా 3-4 రోజుల సంది ఫోన్ చేస్తలేవు. నేను అది కత్తలేనానే? మాది కత్తన్నావు కానీ నాలో చలిజరం పుట్టి పానం అంతా అనుకూడుతుంది. వేసిన మంచం లేపుతలేను, కప్పిన చిద్దరు తిత్తలేను బిడ్డ. అయ్యో అవునా? మరి నాకు చెప్తలేవేందే జ్వరం వస్తుందని? చెప్పుదాం అనుకున్నా కానీ మళ్ళీ నీకు అదో భయం చెప్పలేదే. నీ అవ్వ ఎవరు లేని ఉన్నట్టు ఒంటరిగానే ఉంటావానే? మంచిదాని వేపో. ఇంతకీ దవాఖాన పోయినావా లేదా? పోయొచ్చిన బిడ్డ నిన్ననే మందులు వేసుకుంటానా. వేసుకుంటానావు కానీ బోకూర అండుకుంటానవా? సాతనైతే లేదని అట్నే ఉంటానవా? మా అండుకుంటాననే. నేను అనుకోపోతే ఇంకెవరు అంటారే నాకు? అండుకున్నట్టే ఉన్నతి. గూతెల్లటానికే సాతనైతే లేదంటే నువ్వు తిన్నావంటే నేను నమ్ముతానా? ఇయ్యాలా ఇడికిరా. ఎందుకు తీ బిడ్డ, ఆడికొచ్చి నిన్ను ఇంత గోస వచ్చుకున్నాడు. అంత తిని ఇక్కడనే ఉంటా. శక్తి నువ్వెందుకే అమ్మ? నువ్వు తల్లి ఎక్కడ నా బిడ్డకు బరువు అవుతుందా? ఏం కాద్దా, లేకుంటే నేను నీతో మాట్లాడా. గంత దూరం పోవుడు ఎందుకే? సాతనైతే అప్పటి వరకు అత్తతి. సరే. ఏం చేయగలుగుతారు? మాట్లాడాలంటాడు ఎవరాళ్ళు? మా అమ్మ దానికి 4 రోజుల సంది జ్వరం వస్తుందట. ఒక్కతే ఉంటే ఎట్లుంటుందని ఇడికి రమ్మన్నా. మీ అమ్మని రమ్మని కావాలి కూర్చొని సేవలు చేస్తావానే? ఏ పనిగా నీకు చెయ్యి. మరి చెయ్యకపోతే ఎట్లా? గన్ని పైసలున్నా మంచి కరుచుకొని ఒక్క కొడుకన్నా లేడా? మాయా సందన మాయేనా? బిడ్డని నేనన్నా నరుచుకోపోతే ఎట్లా? అవును, మా అత్త దగ్గర పైసలు మంచిగానే ఉంటాయి. సరే మెల్లగా సెడి చేద్దాం. గసంటి కొడుకులంగా మీ అవ్వ రమ్మనేగా, నువ్వని నడుచుకోకపోతే ఎట్లా? అత్తమ్మ ఇప్పుడే వస్తానవా? మంచిగా ఉన్నావా? నా బిడ్డ చెప్పలేదు అల్లుడు నాకు జ్వరం వచ్చిందని. చెప్పింది అత్తమ్మ. మరి మళ్ళీ ఎట్లా అడుగుతాను మంచిగా ఉన్నావా అని? తినే తినుడే పాడేది ఆవిడేనా నీ కథ? అయ్యో అడగకుండా తప్పు తీస్తాడని అడిగినా. నువ్వేందత్త అడుగుతున్నా తప్పు తీస్తాను నా మీద? తెలిసి కూడా ఎట్లా అడుగుతావు అల్లుడు? అంటే నీకు బాగా కోపం వస్తుంది కానీ రోగం వచ్చిందని రాగం తీసినావా అని అడుగుతావా? దండం పెడతా అత్త, తప్పైంది కానీ ఎందుకు అత్త అడిగినందుకే కడుగుతాను నన్ను. ఏ గంగా మీ అవ్వ వచ్చిందే, బయటికి రా. అమ్మా వచ్చినవా? కవర్లేకి పనులు పట్టుకొస్తాను బిడ్డ. అంటే నువ్వు తొలిదాని వార్త పనులు లేవా? నోట్ల పండ్లు కావు, తినే పండ్లు. పానం మంచిగా లేక తీసుకొచ్చుకుంది. రేవులేదు తావులేదు మాట్లాడతానికి. నువ్వు రావే అమ్మా ఇంట్లోకి.
అబ్బో అడుగుతూనే బాగా కోపం వస్తుంది అమ్మ బిడ్డలకి. అమ్మా లేవే, అన్నం తిని మందులు వేసుకుందు. నువ్వు వినవా బిడ్డ? నేను ఇవాళ తినా. ఎందుకే అన్నదేమన్నా అన్నాడా? కయ్యమంటే కుయ్యమనడు, ఆయన నన్ను ఏమంటాడే? ఏమనలే. మరి ఎందుకు తినవే? నీకు జ్వరం వచ్చింది కదమ్మా, అందుకే. ఊరోడు సత్తే పాలనింటికి పోనన్నట్టు నాకు జ్వరం వస్తే నువ్వెందుకు ఉపాసం ఉంటావు బిడ్డ? ఏం లేదమ్మా, గీ ఇంటి పక్కన అశ్విన్ చెప్పింది, ఎవరికన్నా పానం మంచిగా లేకుంటే దేవునికి మొక్కి ఉపాసం ఉంటే జప్పని తక్కువైద్దట. అందుకే నేను నీకు తక్కువ కావాలని ఉపాసం ఉంటాన్నా. నా కోసం నువ్వు ఉపాసం ఉంటావా? ఎందుకు తీ బిడ్డ, తక్కువైతే నువ్వు తినిపో. ఏం కాదు తీయమ్మా, నీకంటే ఎక్కువనా, నువ్వు తిను. ఓహో మీ అమ్మకు జ్వరం చెప్పన తక్కువగా అని ఉపాసం ఉంటానవా? చెప్పు తాగు బిడ్డ. ఏ గంగా నా హెడ్సెట్ ఎక్కడ పెట్టినవే? ఆన్నే ఉన్నాయి కానీ అన్నం తింటావా? పెట్టుకురావన్నా? నాకు అద్దే ఇయ్యాల, నేను తినా. ఎందుకు? రాత్రి తినది ఇంకా అరగలేదా? అది అదే ఎవరికైనా పానం మంచిగా లేకుంటే దేవుడికి మొక్కి ఉపాసం ఉంటే చెప్పన తక్కువ అవుతాడు కదా, అందుకే మీ అమ్మకు జ్వరం తక్కువ కావాలని ఇవాళ ఉపాసం ఉన్నా. నా కోసం నువ్వు ఉపాసం ఉన్నావా అల్లుడు? మా అమ్మ కోసం నువ్వు ఉపవాసం ఉన్నావా? అవునే, మన కోసం మీ అమ్మ ఎన్ని చేసిందే. మీ అమ్మకి జ్వరం వస్తే గీ మాత్రం చేయొద్దా? ఏం చేస్తే తక్కువ అవుతుంది. నువ్వైతే మంచిగా అన్నం పెట్టి మందులు మంచిగా తక్కువ అవుతుంది, ఓకేనా? అల్లుడి మాటలు వినట్టి గాయదుడే అనుకున్న బిడ్డ మంచోడే, నా కోసం ఉపాసం ఉన్నాడు. నేను కూడా పచ్చి లంగా అనుకున్నా కానీ మంచోడే. గిట్లనే ఎల్లకాలం ఉంటే నా సంసారం మంచిగానే ఉంటుంది. అల్లునికి ఆకలి అవుతుందేమో బిడ్డ, అన్నం పెట్టుకో. నా కోసం ఉపాసం ఉంటే ఎట్లా? నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా. హెచ్చరికానికి ఎండ పెట్టుకుంటాండేమో, ఒకసారి పోయి అడుగుతాం. ఇగో ఆకలి అవుతుందా, తింటావా? అదో ఉపాసం ఉంటాను అంటే తింటావని అడుగుతామైందే. అద్దని చెప్పినా కదా, కైకిలు వేణుని కాళ్ళు తప్పుకొని వండు అన్నట్టు మాట్లాడతాను. అవ్వా కోపం బాగొస్తుంది కోతుముతోనికి. అత్తమ్మ ఇప్పుడు ఎట్లున్నది పానం? ఇప్పుడైతే దారిగానే ఉన్నది బిడ్డ, నిన్నటంత కుసకుస లేదు. మీరిద్దరు నా కోసం ఉపాసం ఉన్నారు కదా. అయితే అత్తమ్మ నాకు ఒక 3000 కావాలి. 3000 ఎందుకు? ఏం చెప్తావు? మీ అమ్మ పానం మంచి లేదని ఇవాళ ఒక్క పొద్దున్నాం కదనే, గుళ్ళే మొక్కప్ప చెప్పి అన్నదానం చేద్దాం అనుకున్నా. అందుకే 3000 అడిగిన. నా దగ్గర పైసలు లేవు కాదే, లేకుంటే నేనే చేయకపోదునా. మొక్కిందట కదా బిడ్డ, అయితే అయితే ఇస్తా. అల్లుని కాబట్టి ఇంకెవరికి ఇస్తా? ఇస్తా అల్లుడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇగో అల్లుడు. ఉన్నాయి అత్తమ్మ. సరే మీరు మందులు వేసుకొని మంచిగా వండుకోరు. హలో, అరే సంపతిగా ఏడున్నావురా? అర్జెంటుగా మన సీన్ కానీ బిల్డింగ్ దగ్గర. సరే తొందరగా. ఏమైందిరా చెప్పండి రమ్మా. నువ్వు ఏదైనా పైసలు అడిగినావా? ఇగో 2000. నిన్ను అడుగుతలేవంటి కదరా, గింత చెప్పండి ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయా? మా అత్తకు జ్వరం వచ్చిందిరా, ఉపాసం ఉంటే తగ్గుదని ఉపాసం ఉన్నా. అందరికి అన్నదానం చేయాలని పైసలు అడిగినా, ఇచ్చింది. 300 అడిగితే 33 దిక్కులా మూతి తిప్పుకుంటుంది మీ అత్త. అసలు నీకు చెప్పనే ఇచ్చిందేమరా? అయినా నా పైసల కోసం నువ్వు కడుపు మార్చుకున్నావారా? నువ్వెంత మంచోనివిరా. నేను ఉపాసం ఎందుకున్నారా? మరి ఏం చేసినావురా? అమ్మా నువ్వు తెచ్చిన పండ్లు ఏమైందే, తిన్నావా? నేనేడో తిన్నా బిడ్డ, తినలే. వెల్కమ్ టు గంగా భవానీ
లోకల్. చూశారు కదా మా వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.